జగనన్న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు, అంబానీ వచ్చారు, జిందాల్ గారు వచ్చారు. అది జగనన్న క్రెడిబిలిటీ, ఆయన సుపరిపాలన, ఆయన పారదర్శకమైన పరిపాలన, ఆయన ఫ్రెండ్లీ నేచర్, పారిశ్రామికవేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామికవేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది. కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకేం కొత్త కాదులేండి. పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు. ఎవరి మీద తోసేద్దామా, ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. దీనికోసం కాదు మీకు ఓట్లేసింది, మీకు అధికారం ఇచ్చింది, మీకు పదవులు ఇచ్చింది. ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు మత్తు మాయలో. కనీసం దావోస్కి మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు? లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్, దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్ళలేదా? లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్ళలేదా? ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది, డిప్యూటీ సీఎం అయితే బాగుంటుంది అని ఎలా భజన చేశారో, ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్కయ్యారో కూడా అందరూ గమనించారు. సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి 7 నెలల కాలం అవుతుంది. ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి.